వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077220. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా నిద్రలో కాలిపిక్కలు పట్టడం ఈ ప్రాబ్లం అనేది వేధిస్తూ ఉంటుంది. అయితే ఏజ్తో సంబంధం లేకుండా లైఫ్లో ఒక్కసారైనా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ ప్రాబ్లం, ఎప్పుడు దీన్ని సీరియస్గా తీసుకోవాలి, డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుందా, న్యాచురల్ హోమ్ రెమెడీస్తో దీన్ని తగ్గించుకోవచ్చా, అసలు నిద్రలో కాలిపిక్కలు పట్టిన వెంటనే తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి మ్యామ్, నిద్రలో కాలిపిక్కలు పట్టేయడం అంటే ఇది వింటర్ కాబట్టి ఇంకా ఆ ప్రాబ్లం అనేది ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. అంటే ఎవరికి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది? ఇది చాలా సర్వసాధారణమైన కండిషన్. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాము అందరము, ఎప్పుడో ఒకసారి అనమాట. అండ్ మీరు అన్నట్లు వింటర్ వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అయితే ఈ కాలిపిక్కలు పట్టేయడానికి ముఖ్యమైన కారణాలు కొన్ని ఉన్నాయన్నమాట. అది మనం చూసుకోవాల్సి ఉంటుంది, ఎందుమూలన మనకి కాలిపిక్కలు పట్టేస్తున్నాయని. ఫస్ట్ కామన్ ప్రాబ్లం అందరికీ ఏంటంటే డీహైడ్రేషన్తో ఈ కాలిపిక్కలు అనేది పట్టేస్తుంది. అంటే నీళ్ళు సరిగ్గా తాగకపోవడం. అంతే కదండి, నీళ్లు సరిగ్గా తాగకుండా ఉంటారు. సో మసిల్స్ లో హైడ్రేషన్ అనేది ఉండదన్నమాట. సో టైట్నెస్ పెరిగి ఆ క్రాంప్స్ లాగా వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ నైట్ పడుకున్నప్పుడు అది కదలకుండా ఒకటే కండిషన్లో ఉన్నప్పుడు సడన్ గా ఈ కాలిపిక్కలు అనేది పట్టేసి ఎంత విపరీతమైన నొప్పి అంటే మనము అటు కాలు కదల్చలేము. ఆ క్రాంప్స్ మూలాన మెల్లగా నిదానంగా బెడ్ పక్కన పట్టుకొని దిగి నడవడానికి ట్రై చేసినా కానివ్వండి చాలా ఇబ్బంది పడతాం. సో ఇది డీహైడ్రేషన్ లేకుండా కనీసం రోజు మొత్తంలో ఎవరైనా కానివ్వండి 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగితే చాలా మంచిది. ఎంత లేదన్నా ఒక 2 లీటర్ల నీళ్లు తాగితే ఇది మనకి ఫస్ట్ కాజ్ డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి ఏదైతే ఉందో అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే అర్థమవుతుంది ఈ కాలిపిక్కలు అనేది ఆ సివియర్ క్రాంప్స్ రాకుండా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే దీనికి ఇంకొక ఇంపార్టెంట్ కారణము కొన్ని మన మినరల్స్ లోపించడం అన్నమాట. లైక్ ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం. ఈ 3 ఎప్పుడైతే లెవెల్స్ తక్కువగా ఉంటాయో అప్పుడు కూడా కాలిపిక్కలు అనేది పట్టేసుకుంటూ ఉంటాయి. అండ్ ఇది పడుకున్నప్పుడు ఇలా పట్టుకున్నప్పుడు మనం కాల్ని కనీసము దాన్ని స్ట్రైట్ చేయలేము, ఇటువైపు తిరగలేము, దొరలలేము, లేవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే లోపల మజిల్ యాక్టివిటీకి మనకి ఈ 3 మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అవి తక్కువ ఉన్నప్పుడు మజిల్ ట్విచ్చింగ్ రావడం లేకపోతే ఈ క్రాంప్స్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము మన పోషక విలువలు కరెక్ట్గా మనము తినే భోజనంలో ఈ పొటాషియం, మెగ్నీషియం అధికంగా లభించేది మనకి అరటిపండు, కొబ్బరి బొండం నీళ్లు, తర్వాత మన నార్మల్గా కూరగాయలు అన్నిట్లో కూడా ఈ పొటాషియం, మెగ్నీషియం అన్ని కూడా బాగానే లభిస్తూ ఉంటాయి. ఎవరు వెజిటబుల్స్ తినట్లేదు కదా, అందరూ భయపడుతున్నాం వెజిటబుల్స్ తినాలనంటే, పచ్చికూరలు తినాలనంటే. ఎందుకనంటే పచ్చికూరలు వాటి సోర్స్ ఎలా ఉందో, తర్వాత అన్ని హైబ్రిడ్ వెరైటీస్ వస్తున్నాయి. అండ్ హైబ్రిడ్ అయినా వెజిటబులే కదా మ్యామ్, అది వెజిటబులే కానీ అది మనం కృత్రిమంగా దాన్ని పండించి ఉంటాము. అందులో ఉండాల్సిన పోషక విలువలు అనేది లేకుండా ఉంటున్నాయి. కాకపోతే కొన్ని హైడ్రోపానిక్స్ పద్ధతుల ద్వారా పండిస్తూ ఉన్నారు. సో ఆ పండించిన పద్ధతి ఏదైతే ఉందో దాంట్లో లభించే ఆ పోషక విలువలు కరెక్ట్గా ఉండడం లేదనమాట. హైడ్రోపానిక్స్తో పద్ధతితో కూడా పండించినది ఉంటున్నాయి, బికాజ్ వాళ్ళన్నీ న్యాచురల్ మినరల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కూరగాయలు పండించడానికి పెస్టిసైడ్స్, కెమికల్స్ వాడి ఉన్నారా, లేకపోతే న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా లభించి ఉన్నాయా అన్నది మనం ఆ సోర్స్ అనేది ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్ వెజిటబుల్స్ వచ్చినప్పుడు మనం కన్జ్యూమ్ చేస్తే గనక చాలా వరకు మనకి దాంట్లో రావాల్సిన లాభాలన్నీ లభిస్తాయి. అలా కాకుండా కుకింగ్ మెథడ్స్తో డీప్ ఫ్రైయింగ్ చేయడము, లేకపోతే ఓవర్గా బాయిల్ చేయడము, కుక్ చేయడము అలా చేసినప్పుడు అందులో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ మనకి రావాల్సింది అన్నీ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోతాయి. డైలీ ఒక బనానా తీసుకున్నా సరిపోతుంది. డైలీ ఒక బనానా ఈ ప్రాబ్లంకి, కాలిపిక్కలు పట్టేసిన ప్రాబ్లంకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మ్యామ్,
ఎవరైనా డయాబెటిక్స్ ఉంటే ఈ బనానా తినాలన్నా భయపడతారు. అవును. సో నిజంగానే షుగర్స్ స్పైక్ అవుతాయి దానివల్ల? అంటే ఒక మీడియం సైజ్ బనానా తీసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 100 to 110 క్యాలరీస్ ఉంటాయండి. అండ్ దాని స్వీట్నెస్ ఏదైతే ఉంటుందో, ఫ్రక్టోజ్ ఉంటుంది, అది ఇమ్మీడియట్లీ బ్లడ్ లో అబ్జార్బ్ అవుతుంది. కాబట్టి షుగర్ లెవెల్స్ అనేది స్పైక్ అవుతుంది అన్న ఒక భయం అనేది ఉంటుందన్నమాట. కాకపోతే మనం ఒకవేళ మన బ్రేక్ఫాస్ట్లో ఇంకేమీ తీసుకోవట్లేదు, ఓన్లీ రా ఫుడ్ తీసుకుంటున్నాం, అలాంటప్పుడు ఇడ్లీ, దోశ, లేకపోతే చపాతీలు, ఉప్మాలు అవంతా ఏం తీసుకోకుండా మనకి బెనిఫిట్ ఆఫ్ బనానా బెనిఫిట్స్ కావాలి అన్నప్పుడు ఒక బనానా పెట్టుకొని, దాంతోపాటు కొన్ని మొలకలు పెట్టుకొని, కొన్ని రా సలాడ్స్ పెట్టుకొని, లేకపోతే కనుక పపాయా లాంటి ఫ్రూట్, అంటే ఓవర్ స్వీట్ అయింది కాకుండా, లేకపోతే వేరే ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలన్, మస్క్ మెలన్, ఇలాంటి ఫ్రూట్స్ మనం పెట్టుకొని, జామకాయలు, దొరికిన సీజన్లో నేరేడు పండ్లు, ఇట్లాంటివి మనం కాంబినేషన్లో పెట్టుకొని తీసుకున్నాం అనుకోండి, అసలు షుగర్ ఉన్న వాళ్ళు డయాబెటిక్స్ భయపడాల్సిన అవసరం లేదు. పొటాషియంకి మంచి సోర్స్ అంటే ఈ బనానా, ఆకుకూరలు, మన పాలకూరలో కూడా పొటాషియం బాగా అధికంగా ఉంటుంది. సో ఆకుకూరలు ఏవి తీసుకున్నా కానివ్వండి, వాటిలో కూడా పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. తర్వాత ఫ్రూట్స్ ఎస్పెషల్లీ యాపిల్లో ఉంటుంది. సో సింపుల్ రోజువారీగా మనకి లభించే వీటిలో అండ్ కూరగాయల్లో కూడా పొటాషియం, మెగ్నీషియం అధికంగానే ఉంటాయన్నమాట. లైక్ క్యారెట్స్ కానివ్వండి, బీన్స్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ సొరకాయ, వీటిల్లో కూడా మనకి హైడ్రేటెడ్ వెజిటబుల్స్ ఉంటాయి, ప్లస్ ఈ వాల్యూస్ కూడా అధికంగా లభిస్తాయి అన్నమాట. చక్కగా చెప్పారు. సో ఇలాంటివి మనం ప్రతినిత్యం మన ఫుడ్ లో మనం తీసుకుంటే గనక ఈ డిహైడ్రేషన్ ప్రాబ్లం ప్లస్ ఈ మినరల్స్ అనేది సప్లై అవుతాయి, కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ లేకుండా క్రాంప్స్ అనేది రాకుండా ఉంటాయి. క్రాంప్స్ వచ్చాయి అర్ధరాత్రి అంటే అప్పుడు వెంటనే అసలు ఏం చేయాలి? సో క్రాంప్స్ వెంటనే అర్ధరాత్రి వచ్చాయి అని అంటే ఫస్ట్ మెల్లగా నిదానంగా కాలుని చాపి స్ట్రెచ్ చేసి మన పాదంని ఈ రకంగా పైకి టైటన్ చేసి పైకి ఈ రకంగా చేసుకొని నిదానంగా దిగి నడవడానికి ప్రయత్నించాలి. అది కూడా బెడ్ పైన నుంచి దిగి మన హీల్స్ పైన, మడిమల పైన మెల్లగా ఇలా నడవడానికి ప్రయత్నించాలి. అంత ఉంటుందా? ఉండదు, కాకపోతే అట్లీస్ట్ ఇది ఒకసారి తెలుసుకొని ఇలా చేస్తే అప్పుడు ఆ కంట్రోల్ అనేది కొంచెం లూజన్ అవుతాయి అన్నమాట. ప్రయత్నం అయితే మనం చేయాలి. ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు కొంచెం ఇబ్బంది కాదు, చాలా నొప్పి ఉంటుంది అసలు. కాబట్టి ఇది చేయడానికి ప్రయత్నించాలి. ఇంకొకటి ఏంటంటే క్రాంప్స్ వస్తున్నాయి, మనము దాన్ని ప్రాసెస్ లో ఉన్నాము, సో ఇమీడియట్ గా అలా నడిచి కొంచెం ఈజ్ అవుట్ అయిన తర్వాత హాట్ ఫర్మెంటేషన్, వేడి నీళ్ళ కాపడం ఆ పిక్కలకి పెట్టాలి. పెట్టినప్పుడు మజిల్స్ ఫస్ట్ రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అయితే గనక ఆ క్రాంప్స్ అనేది తగ్గి కొంచెం ఉపశమనం కలుగుతుంది. సో హాట్ ఫర్మెంటేషన్ పెట్టడము, కొంచెం పాదాలని స్ట్రైటన్ గా చేసుకొని హీల్స్ పైన నడవడము, ఇలా చేస్తే హెల్ప్ అవుతుంది. ఎప్పుడు మనము ఇది సీరియస్ కండిషన్ అని తీసుకోవాలి అని అంటే లెగ్ క్రాంప్స్ వస్తున్నాయి, పిక్కలు పట్టేస్తున్నాయి, అంతేకాకుండా డయాబెటిక్ న్యూరోపతి కండిషన్ లో ఉన్న వాళ్ళకు కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాకుండా క్రానిక్ 15 years 20 years పైబడిన సమయం నుంచి డయాబెటీస్ ఉందనుకోండి, ఆ డయాబెటిక్ న్యూరోపతి కండిషన్ లో వాళ్ళకు కూడా ఇవి అధికంగా మనం చూస్తాం అన్నమాట. అయితే అలాంటి వాళ్ళు వీటితో పాటు ఈ ఆహారపు నియమాలు, ఇందులో అయితే మనకి పొటాషియం, మెగ్నీషియం లభించేటట్లు ఆహారం తినడంతో పాటు ఫర్మెంటేషన్ తీసుకోవడంతో పాటు వీళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా లెగ్ ఎక్సర్సైజెస్, ఇందులో అయితే మసిల్స్ అనేది కంట్రాక్ట్ అండ్ రిలాక్స్ చేస్తాము. లైక్ పడుకొని కాలుని స్ట్రైట్ గా 60 degrees వరకు తీసుకెళ్ళి పాదాన్ని ముందుకి వెనక్కి ఒక 5 times చేసామనుకోండి, ఆ మజిల్స్ అనేది టైటన్ లూజ్ అయ్యి ఆ స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుంది. సో ఇలాంటి కొన్ని ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది అనమాట. అయితే ఎవరికైతే వాపులు కూడా వస్తాయో, మజిల్ క్రాంప్స్ తో పాటు వాపులు వస్తాయి, మజిల్ క్రాంప్స్ ఏం చేసినా తగ్గట్లేదు, అలాంటి కండిషన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అనేది తెలుసుకోవాలి. దాంతో పాటు ఇంకా ఇతర సిమ్టమ్స్ ఏముంటాయి, స్వెల్లింగ్ ఉంటుందా, అది కూడా మ్యాటర్ అవుతుంది. ఖచ్చితంగా. మ్యామ్, కొంతమంది ఏం చేస్తారంటే
జనరల్గా ఈ లెగ్ క్రాంప్స్ వస్తాయేమోనని భయంతోని, అంటే ఆ పెయిన్ భరించలేక ముందుగానే ప్రివెంట్ చేసుకోవడానికి గోరువెచ్చని నీళ్ళల్లో కాళ్ళు పెట్టడం అది పెట్టి కాసేపు అవును. ఇప్పుడు క్రాంప్స్ డైలీ ఒక 2 రోజులు వచ్చాయి, అమ్మో క్రాంప్స్ వస్తాయి అని అనుకున్నప్పుడు ఈ మనం అనుకున్నట్టు ఇందాక వేడి నీళ్ళ కాపడం కాకుండా బకెట్ నీళ్ళల్లో చక్కగా వేడి నీళ్లు వేసుకొని అందులో కొంచెం రాక్ సాల్ట్ కళ్ళుప్పు వేసుకొని అందులో పిక్కలు దాకా కాళ్ళు పెట్టుకుంటే హ్యాపీగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి, లెగ్ క్రాంప్స్ అనేది ఖచ్చితంగా తగ్గుతాయి. అది కూడా ఒక మంచి రెమెడీ లాగా తీసుకోవచ్చు. అంటే న్యాచురోపతి వైద్యులకి ఇలాంటి పేషెంట్స్ వస్తారా జనరల్గా? అంటే ఇలాంటి పేషెంట్స్ అంటే దీనికోసంగా మా దగ్గరికి వైద్యానికి అని రారు, కానీ వేరే కండిషన్ కి వచ్చినప్పుడు నాకు ఇది కూడా జరుగుతుంది అని ఆ సిమ్టమ్స్ లో వాళ్ళు వెల్లడిస్తారనమాట. ఇప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది, లేకపోతే నాకు కొంచెం కొన్నాళ్ళుగా మొత్తం షియాటిక్ పెయిన్ వస్తుంది, వెనక నుంచి అంతా లాగుతోంది, దీంతో పాటు రాత్రిపూట నాకు పిక్కలు కూడా బాగా పట్టేస్తున్నాయి, అట్లా కండిషన్ ఒకటి వెల్లడిస్తారనమాట. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. జనరల్గా ఒకటి డీహైడ్రేషన్, ఈ నిద్రలో కాలిపిక్కలు పట్టడానికి, ఇంకొకటి మినరల్ డెఫిషియన్సీ అంటే జనరల్గా అందరికీ ఉంటుంది. సో మనం ఎక్కడ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటాము, అసలు మంచి వెజిటబుల్స్ తీసుకుంటాము, అది లేదంతా నాన్ వెజ్ ఈటర్స్ ఎక్కువైపోయారు. సో దానివల్ల ఎంత మనకి మినరల్ వస్తుంది అనేది అసలు తెలియడం లేదు. డెఫిషియన్సీస్ అయితే చాలానే ఉన్నాయి. సో మంచి పౌష్టికాహారం తీసుకోవాలి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువగా వాటర్ సఫిషియెంట్గా తీసుకోవాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. మీరు అన్నట్లుగా ఇతర సిమ్టమ్స్ కూడా ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించడం మేలు. అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. నమస్తే అండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.